రెండు జట్ల మధ్య హోరాహోరీ మ్యాచ్లు జరుగుతూ ఇరు జట్ల మధ్య సమాన ఆధిపత్యం కనిపిస్తుంటే దానిని రైవలరీగా పిలుస్తారు. మ్యాచ్లన్నీ వన్ సైడ్ ముగుస్తుంటే ప్రత్యర్థి జట్టును పోల్చి చూస్తూ ఈ పదం వాడలేం. ప్రస్తుతం ఈ అభిప్రాయాన్ని భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. సూపర్ 4 మ్యాచ్లో కూడా భారత్ పాక్ను చిత్తుగా ఓడించింది. భారత్ సాధించిన విజయం అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఓ కీలక ప్రకటన చేశాడు. క్రికెట్లో భారత్ పాకిస్తాన్ రైవలరీని అత్యంత గొప్పగా భావిస్తారని, కానీ ఇప్పుడు రెండు దేశాల మధ్య ఎలాంటి రైవలరీ లేదని స్పష్టం చేశారు. దీనికి గల కారణాన్ని కూడా ఆయన వివరించారు. ఒకవేళ రెండు జట్లు 15-20 మ్యాచ్లు ఆడి స్కోర్ లైన్ 7-7 లేదా 8-7 అయితే దాన్ని రైవలరీ అంటారన్నాడు. కానీ స్కోర్ లైన్ 10-1 లేదా 13-0 అయితే ఇది రైవలరీ కాదంటూ సూర్యకుమార్ యాదవ్ పాకిస్తాన్ గాలి తీసేశాడు. టీమిండియా పాకిస్తాన్ జట్టును గత అన్ని ఫార్మాట్లలో ఆడిన 7 మ్యాచ్లలో ఓడించింది. ప్రస్తుతం పాకిస్తాన్ క్రికెట్లో భారత్ కంటే చాలా వెనుకబడింది. వారి జట్టు టీమిండియాకు ఏమాత్రం దగ్గరగా లేదు. ఈ విషయం గణాంకాల ద్వారా రుజువవుతోంది. అయితే పాకిస్తాన్ జట్టుకు పెద్ద మాటలు మాట్లాడడం మాత్రం బాగా తెలుసు. కానీ ఆడే సమయానికి వారు తేలిపోతారు. సూపర్ 4లో పాకిస్తాన్ ఓడించిన తర్వాత టీమిండియా మళ్లీ వారితో కరచాలనం చేయలేదు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ పై నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఆసియా కప్ లో భారత్ తదుపరి మ్యాచ్ సెప్టెంబర్ 24న బంగ్లాదేశ్ తో జరగనుంది. కాగా ఆసియా కప్ 2025లో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన భారత్ జోరు మీదుంది. టీమిండియా ఇప్పటి వరకు టోర్నమెంట్ లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. భారత ఆటగాళ్లు మంచి ఫామ్ లో ఉన్నారు. పాక్ ఆటగాళ్లు నో షేక్ హ్యాండ్ వివాదం పేరుతో నానా హంగామా చేసిన భారత క్రికెటర్లు మాత్రం అవేవీ పట్టించుకోలేదు. పనికిమాలిన విషయాల కంటే ఆటపైనే తమ ఫోకస్ అంటూ చెప్పేశారు. కానీ పాక్ మాత్రం తమ ఓటములను డైవర్ట్ చేసే క్రమంలో నో షేక్ హ్యాండ్ అంటూ చర్చ చేస్తోంది.